ఏకోపాధ్యాయ పాఠశాల అయినటువంటి ఒడ్డెర కాలనీ ఉపాధ్యాయుడు భూపతిరాజు గారిపై ఎంఈఓ గాలప్ప గారు చేసిన దాడిని పిఆర్టీటీఎస్ మరి మా సహోదర సంఘం ఎస్టీయూ సంఘం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉపాధ్యాయుడిని అతని పాఠశాలలో వేధించే విధంగా చేయడం చాలా దౌర్భాగ్యం. అది సింగిల్ టీచర్ స్కూల్. అటువంటి స్కూల్లో విద్యార్థులకు అన్ని రకాలుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పాఠాలు చెప్పాలా, అన్ని రికార్డులను మెయింటైన్ చేయాలా. ఇవన్నీ చేయంగా కూడా మరి ఆ సార్ మీద ఊర్లో కూడా చాలా మంచి పేరుంది. అయినా ఆ ఎంఈఓ గారు మరి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఇలా ఆయన మీద దాడి చేయడం మేమైతే మా సంఘ పక్షాన పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. ఉపాధ్యాయులపై అధికారులకు ఒకవేళ ఏమన్నా ఇబ్బంది కలిగితే కూడా మా పై అధికారులు ఉంటారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఉంటారు, గౌరవ కలెక్టర్ గారు ఉంటారు. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం. కానీ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయడం అయితే చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇటువంటి విషయాలు పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తే మేము మాత్రం ఊరుకోం. ఇప్పుడు కూడా పై అధికారులు అతని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. పై అధికారులు ఒకవేళ చర్య తీసుకోకపోతే అన్ని సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ఖబర్దార్ ఆయన చెప్తున్నాం ఏంటంటే ఇంకొకసారి ఉపాధ్యాయుల జోలికి రాకు. ఇప్పటికే మాకు ఎఫ్ఆర్ఎస్ ఉంది. మార్నింగ్ స్కూల్కి వస్తున్నాం, ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటున్నాం. చాలా బ్రహ్మాండంగా పాఠశాలలు నడిపిస్తున్నాం. మరి ఇంత మంచి బ్రహ్మాండంగా పాఠశాలలు నడిపించినప్పుడు మా అధికారులు ఏం చేయాలా? మాకు తోడ్పాటు ఇవ్వాలా, మాకు ప్రోత్సాహం ఇవ్వాలా. కానీ ఇవల్ల ఇటువంటి చర్యలకు పూనుకొని మొత్తం విద్యా వ్యవస్థని పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకుపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా సంఘ పరంగా మేము ఆయనకు ఒకటే చెప్తున్నాం, ఎంఈఓ గారికి, నువ్వు నీతో చాలా కాకుండా నువ్వు జరిగిపో, ఇంకొకరికి మేము ఇప్పించుకుంటాం. కానీ ఇటువంటి ఉపాధ్యాయులపైన ఇటువంటి దాడిని మేము ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీకు కూడా మేము మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోమవారం రోజున శ్రీ శివలింగ గాలప్ప గారు మండల విద్యాశాఖ అధికారి ఏకోపాధ్యాయ పాఠశాల అనేటువంటి ఒడ్డెర కాలనీకి వెళ్ళి పర్యవేక్షణ భాగంగా అతనిపై దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా శోచనీయమైన అవసరం. ఇంతకుముందు కూడా నవంబర్ 1వ తారీఖు రోజు పోయి అతనికి మెమో ఇష్యూ చేయడం కూడా జరిగింది. దానికి ప్రతిఫలంగా అతను మొత్తం దానికి కావాల్సినటువంటిది ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా ఇచ్చినప్పటికీ మళ్ళీ అతనిపై ఒక రకమైనటువంటి కక్ష పూనుకొని అతనిపై పదే ఇప్పటి వరకు అనేక పర్యాయాలు ఆ స్కూల్కి పాఠశాలకు వెళ్ళి తనను మానసిక వేదనకు గురి చేయడం అనేటువంటిది స్టేట్ టీచర్స్ యూనియన్, అదేవిధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయూ మరియు ఎస్టీయూ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా, ఇలాంటి చర్యలు ఒకవేళ జరిగితే మాత్రం ఖచ్చితంగా మేమందరం యూనియన్ నాయకులు అందరం ఒకటై ఉపాధ్యాయుల యొక్క హక్కులను బాధ్యతలను కూడా మేము కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంఈఓ గారు ఒకవేళ మీకు వీలు కాకుంటే, మీతో చేత కాకుంటే మీరు పక్కకు జరగండి, అంతేగాని ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురి చేయొద్దు అని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా తను ఏదైతే ఉన్నారో డిఓ సార్ దృష్టికి కూడా తీసుకెళ్లకుండా, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఫోన్ పగలగొట్టడం అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పోయినటువంటి 2 వ్యక్తులపైన దాడి చేసినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి 2 వ్యక్తులపైన దాడి ఏ విధంగా చేస్తారనేటువంటి కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఫోను తనే పలగొట్టుకొని ఇతరులపై ఉపాధ్యాయులపై నెట్టడం అనేటువంటిది కూడా అది కరెక్ట్ కాదు అని చెప్తూ, ఇప్పటికైనా ఎంఈఓ గారు మీ ప్రవర్తన మార్చుకోండి. మీరు ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా మీకు వీలు కాకుండా మీరు జరిగిపోవాలి. లేదా మా అన్ని సంఘాల తరపున త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము వెనుకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.